హాయ్ ఎవ్రీవన్. సో ఇప్పుడు ఏంటంటే టాప్ లోడ్ వాషింగ్ మిషన్లోకి వచ్చినప్పటికి కింద పల్సర్ ఎలా క్లీన్ చేసుకోవాలని చాలామంది అడుగుతున్నారు. సో అది ఎలాగో మీకు చెప్తున్నాం. సో ఫస్ట్ అది అసలు ఎందుకు క్లీన్ చేయాలంటే, మనం మిషన్ తీసుకున్న ఒక 2-3 సంవత్సరాల తర్వాత ఫస్ట్లో బాగానే వాష్ అయ్యేది. ప్రస్తుతానికి ఏంటంటే కొంచెం వాష్ అయిన తర్వాత చివరిలో మురికంటుకోవడం, బట్టలకి అలా తెల్ల బట్టలకి ఏంటంటే నల్ల మచ్చలు లాంటివి గట్ట ఉండిపోవడం గట్ట ఉంటున్నాయి. సో ఖచ్చితంగా అలా జరిగితే మనకి మిషన్లోకి వచ్చినప్పటికీ డ్రమ్ క్లీనింగ్ చేసినప్పటికీ కూడా ఈ పల్సెటర్ క్లీన్ చేయాల్సి వస్తుంది. అది ఎలా అంటే మీకు చూపిస్తాను. ఖచ్చితంగా దీనికి కావాల్సిన ఫస్ట్ ఐటమ్ ఏంటంటే స్క్రూ డ్రైవర్ ఉండాలి. జస్ట్ ఇక్కడ లాక్ సిస్టంలో ఇస్తాడు, అలా తీస్తే లాక్ సిస్టంలో వస్తుంది. చూసారు కదా లోపల. సో ఇక్కడ 10 బిట్తో మనం స్క్రూ అంటే ఒకటి ఉంటుంది. 10 బిట్ టీ బిట్ ఇలా ఉంటుంది. సో దాంతో ఇలా రొటేట్ చేయగానే ఎలా ఓపెన్ అవుతుంది. సో ఇది ఫుల్గా తీయకుండా చేస్తే అంతవరకు ఓపెన్ చేయగలం, అంతవరకు ఓపెన్ చేసి చూసుకుంటూ ఉండాలి. సో చేత్తో కూడా కొంచెం లూజ్ అయినప్పటికీ చేత్తో కూడా తిప్పగలుగుతాం. జస్ట్ చూసారు కదా, చూసారా ఓపెన్ చేయగానే అంత డస్ట్ పార్టికల్స్ కదా. అలాగే లోపల కూడా సేమ్ అలా. సో ఇది తీసి మనం కొలాయి కింద బ్రష్తో కానీ లేదనుకుంటే ఏదన్నా దాంతో ఐటెంతో క్లీన్ చేసుకుంటే మనకి కొంచెం నీట్గా అవుతుంది. సో అది ఎలాగంటే చూపిస్తాను చూడండి. అది కూడా మనం ట్యాప్ దగ్గర జస్ట్ ఫోర్స్గా కనుక మన ట్యాప్ వచ్చినట్లయితే చూపిస్తున్న విధంగా చేసుకుంటాం. చూసారు కదా. సో అలా డస్ట్ పార్టికల్ అంతా రిలీజ్ అవుతుంది. సో నెక్స్ట్ వెనకాల కూడా కొంచెం బ్రష్ యూజ్ చేయాల్సి వస్తుంది. నేను యూజ్ చేసి చూపిస్తాను అది ఎలా చేయాలో. మీరు కూడా అలాగే చేసుకుంటుంది కదా. సో మిషన్లో కూడా ఇక్కడ కనిపిస్తుంది కదండి. ఖచ్చితంగా ఇక్కడ బ్రష్తో అలాంటి వాటితో క్లీన్ చేసుకుంటూ ఉండాలి. దీనికి పెట్టి మళ్ళీ వాటర్ ఒకటి తీసుకోవాలి. ఇది కనిపిస్తున్నంతా కూడా మన బట్టలకు ఉన్న మురుకు, వాటర్లో ఉన్న స్కేలింగ్స్, మనం వేసే సర్ఫ్లో స్కేలింగ్స్, ఇదంతా కూడా ఇదే అన్నమాట. సో ఇది నీట్గా క్లీన్ చేసుకోవాలి చాలా జాగ్రత్తగా కూడా. జస్ట్ డస్ట్ పార్టికల్ లేకుండా చేసుకుంటేనే మనం ఎంత బాగా చేసుకుంటే అంత బాగా వాష్ క్వాలిటీ నెక్స్ట్ నుంచి మనకి ప్రిఫరబుల్గా ఉంటుంది. అలాగే మీకు ఇక్కడ ఫిల్టర్ కనిపిస్తుంది కదా, ఇది వీక్లీ వన్స్ ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి. అది ఎలా ఉన్నా నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. సో కొంచెం వాటర్ పోసుకొని కూడా అలా క్లీన్ చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. సో నీట్గా అలా క్లీన్ చేసిన తర్వాత చుట్టూ కూడా ఒకసారి వాటర్ వేస్తుంది ఇలాగా. సో మనకి డస్ట్ అంతా అలా కనబడుతుంది. సో ఆ డస్ట్ అంతా కూడా మనకు బయటకు వెళ్ళిపోవాలంటే మళ్ళీ మిషన్ డోర్ వేసేసుకొని మిషన్ ఆన్ చేసి ప్లగ్ ఆన్ చేసుకొని మిషన్ ఆన్ చేస్తాము. ఇక్కడ మనం ముందుగానే ఏంటంటే ఏదో ఒక ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ 3 లైట్స్ కూడా ఆన్ అయి ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటంటే ఓన్లీ స్పిన్ అనే ఆప్షన్ ఉంటుంది. జస్ట్ ఒకసారి క్లిక్ చేసామంటే స్పిన్ అన్న లైట్ ఒక్కటే హైలైట్ అవుతుంది. సో ఆ బటన్ హైలైట్ అయిన తర్వాత ప్రెస్ చేసామనుకోండి, సో ఇది ఓన్లీ స్పిన్ అనమాట, ట్రైన్ ఆన్ అవుతుంది. సో దానివల్ల ఏంటంటే లోపల అయిన వేస్ట్ వాటర్ మొత్తం అంతా బయటకు వెళ్ళిపోతుంది. చూస్తున్నారు కదా, అదంతా నీట్గా వెళ్ళిపోతుంది. సో అలా కొంచెం ఉన్నా సరే మళ్ళీ వాటర్ వేసుకొని పాజ్ చేసి మిషన్ పాజ్ చేసుకొని, సో కొంచెం ఇంకా డస్ట్ అలా ఉండిపోయింది కదా, మళ్ళీ వాటర్ లాంటిది డ్రమ్లో తీసుకొని నీట్గా మళ్ళీ చుట్టూ డ్రమ్ నిండా వేసుకొని అగైన్ మళ్ళీ డోర్ వేసి స్టార్ట్ చేసుకుంటాం. సో మిగిలిన డస్ట్ కూడా యాజ్ యూజువల్గా అలాగే బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సో ఇలా ఎంతసేపు డస్ట్ ఉంటే అలా అన్నిసార్లు వేసుకొని స్పిన్లో పెట్టుకుంటూ చేసుకుంటూ ఉండాలండి. కొంచెం ఎన్నిసార్లు చేసుకుంటే అంత డస్ట్ పోతుందన్నమాట. జాగ్రత్తగా చేసుకోవాలి. చూసారు కదా, మొత్తం ఎలా డస్ట్ అంతా వెళ్ళిపోయే వరకు చూసుకోవాలి. ఇందాక ఇప్పటికి తేడా చూసారు కదండి, మొత్తం డస్ట్ అంతా కూడా ఎలా వెళ్ళిపోయిందో చూసారు కదండి. ఇలా నీట్గా క్లీన్ చేసుకొని, సో ఇందాక చూసాం కదా పల్సెటర్, ఇది కూడా యాజ్ యూజువల్గా ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలి. సేమ్ ఎలా తీసారు అలాగే సమానంగా పెట్టి లాక్ సెట్ అవ్వాలండి. సెట్ అయిన తర్వాత సేమ్ 10 బిట్ తీసుకుంటాము. స్క్రూ మీరు ఎలా టైట్ అయితే చెప్తాను కదా, హ్యాండ్తో అంతవరకు అయితే ఫుల్ టైట్ వేయాలండి. వేయడం మాత్రం మర్చిపోకండి. సేమ్ ఇది కూడా క్లీన్ చేసుకున్నది లాక్ సిస్టమ్ ఉంటుంది, ఇక్కడ కనిపిస్తుంది కదండి. ఒక్క నిమిషం. సో అక్కడ సేమ్ యాజ్ యూజువల్గా లాక్ ఎలా అయితే తీసారో అలాగే పెట్టి లాక్ నొక్కేస్తారనమాట. సో ఇక్కడితో కంప్లీటెడ్ అనమాట. సో ఎప్పుడైనా అలా చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా
స్క్రూ డ్రైవర్ 10 బిట్ ఉండాలి. దాంతో మాత్రమే ఓపెన్ చేసి నీట్గా క్లీన్ చేసుకొని మీరు ఎంతగా మేమైతే ట్యాప్ ఫోర్స్ని నెక్స్ట్ బ్రష్ యూస్ చేసి క్లీన్ చేస్తాం. సో మీ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ బట్టి మీరు కూడా క్లీన్ చేసుకొని నీట్గా పెట్టేసి అలా చేసుకోండి. సో దీనివల్ల ఏంటంటే కొంచెం బట్టలకు మురికి అంటుకోవడం మచ్చలు లాంటివి గట్రా ప్రాబ్లమ్స్ ఉండవు. ఓకే, థ్యాంక్ యూ.